అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఈ శ్రావణ మాసం అంతా కూడా వృధాగా గడిపేయకుండా అన్ని మాసాల్లోకెల్లా అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసం యొక్క మహత్యమును గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కావున దయచేసి శ్రద్ధగా వినండి. ఈ వ్రత నియమాలను పాటిస్తూ చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శ్రావణ మాస మహత్యంలో రెండవ భాగాన్ని మనము తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు, నాకు శరణాగతుడవు, గుణయుతుడవు కాబట్టి నీవు అడిగినవే కాక మరిన్ని విషయాలతో కూడినటువంటి ఈ శ్రావణ మాస మహిమను ప్రేమతో తెలియజేస్తాను. ఈ మాసమంతా నియమంగా నక్త వ్రతమును ఆచరించాలి. నక్తము అంటే ఉదయం నుంచి నిరాహారుడై ప్రదోషకాలంలో నక్షత్రాలను చూసిన తరువాత అన్నాన్ని స్వీకరించడం నక్తము అనబడుతుంది. ప్రతిరోజు రుద్రాభిషేకం చేయాలి. తనకు ప్రియమైనటువంటి విషయవాంఛలు వీలైనంత వరకు విడిచిపెట్టాలి. పూలు పండ్లతో, ధాన్యాదులతో, తులసీ దళాలతో, బిల్వపత్రాలతో ఆ ఈశ్వరుని పూజించాలి. లక్ష బిల్వార్చన కూడా చేయవచ్చు. కోటిలింగార్చన చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి. పంచామృతాభిషేకం ఈశ్వరునికి చాలా ప్రీతికరం. ఈ నెలలో చేసిన ఏ కాస్త పుణ్యకార్యమైనా కూడా అది అనంతంగా ఫలవంతమవుతుంది. భూశయనం చేయాలి. బ్రహ్మచారిగా ఉండాలి. సత్యమునే పలుకాలి. ఏ వ్రతము లేకుండా ఈ మాసాన్ని వృధాగా గడుపరాదు. ఉపవాసము లేదా హవిష్యాన్నం భుజించి కూడా వ్రతపాలన చేయవచ్చు. ఆకుకూరలు తినరాదు. భక్తుడై ఈ మాసంలో ఏదో ఒక వ్రతాన్ని ఆచరించాలి. ప్రతిరోజు ఏకాగ్రమైనటువంటి మనస్సుతో శివపూజ చేయాలి. అలాగే ఈ మాసంలో మంత్రాలు పురస్చరణ చేస్తే అవి త్వరగా సిద్ధిస్తాయి. అంటే మంత్రజపం చేసే వాళ్లకు త్వరగా సిద్ధిస్తాయి. శివ పంచాక్షరి కావచ్చు, లేకపోతే షడక్షరి మంత్రము, గాయత్రి మంత్రము మొదలైనవి అధికంగా జపించాలి. ప్రదక్షిణ నమస్కారాలు, వేద పారాయణలో గావించాలి. పురుష సూక్త జపం కూడా అత్యధికమైనటువంటి ఫలితాలనిస్తుంది. గ్రహ యజ్ఞాలు, లక్ష కోటి హోమాలు ఏవి చేసినా కూడా వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయి. భక్తుల కోరికలకు ఫలాలనిచ్చేవాడు ఈశ్వరుడు కాబట్టి నాకు ప్రియమైన ఈ మాసంలో వారి కోరికలను తీరుస్తాను అని ఆ ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వార వ్రతాలను గురించి కూడా వివరించబడింది. ఏ వారము ఏ వ్రతం చేయాలో చెప్తూ ఉన్నాడు. ఆదివారం రవివ్రతం, సోమవారం నక్త వ్రతంతో కూడిన శివపూజను ఆచరించాలి. మొదటి సోమవారం నుంచి ప్రారంభించి 3 నెలలు రోటక వ్రతం అనేది ఆచరిస్తే అన్ని కోరికలు తీరుతాయి. మంగళవారం మంగళగౌరిని, బుధ గురువారాలు బుధిని, బృహస్పతిని, శుక్రవారము జీవంతికా వ్రతం, శనివారం ఆంజనేయుని, అలాగే నృసింహస్వామిని కూడా ఆరాధించాలి. విభిన్న తిథుల్లో చేయాల్సినటువంటి వ్రతాలు అంటే ఏ ఏ తిథుల్లో ఇట్లా రకరకాలైనటువంటి తిథులు వీటిలో చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినండి. ఈ తిథులలో మొదటగా చూడండి, శుక్లపక్ష విధియ ఔదుంబర వ్రతం, తదియనాడు గౌరీ వ్రతం, చవితి నాడు దూర్వా గణపతి వ్రతం, దీనికే వినాయక వ్రతం అని కూడా ఉంది. పంచమి నాడు నాగవ్రతం. ఈ పంచమి రౌరవ కల్పాదిగా కూడా చెప్పబడుతోంది. షష్ఠి నాడు సుపౌదన వ్రతం, సప్తమి నాడు శీతల వ్రతం, అష్టమి లేదా చతుర్దశి దేవి పవిత్రారోపణ వ్రతం, శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే నవమి నాడు నక్త వ్రతాన్ని ఆచరించాలి. దశమి నాడు ఆశావ్రతం,
శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే 2 ఏకాదశులు వ్రత పాలన అత్యంత విశేషమైనది. ద్వాదశి నాడు శ్రీధరుడను పేరుతో విష్ణువుని పూజించడం వల్ల పరమగతి కలుగుతుంది. పూర్ణిమ నాడు ఉత్సర్జనం, ఉపాకర్మ, సభాదీపం, సభలో ఉపాకర్మ, రక్షాబంధనం, సర్పబలి, హయగ్రీవ జయంతి ఈ 7 చేయవలసినవి. ఈ మాసంలో వచ్చే చవితి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించాలి. పంచమి నాడు మానవ కల్పాది అనే వ్రతాన్ని చేయాలి. పూర్ణావతారుడైన శ్రీకృష్ణుడు కృష్ణపక్ష అష్టమి నాడు అవతరించాడు కాబట్టి శ్రీ కృష్ణ జనన మహోత్సవం చేయాలి. ఈ అష్టమి తిథినే మనువాది తిథిగా తెలుసుకోవాలి. అమావాస్య నాడు పిఠోరా వ్రతం ఆచరించాలి. అమావాస్య నాడే దర్భలను గ్రహించడం, వృషభములకు పూజ చేయాలి. ఇవే కాక శుక్లపక్ష పాడ్యం నుంచి ప్రతి తిథికి అధిష్టానమై ఉన్న దేవతలను పూజించాలి. ఇలా రకరకాలైనటువంటి తిథులను గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇంకా చూడండి, శ్రావణ మాసం మొదలుకొని చాతుర్మాస్య వ్రతం చేసేవారు 4వ నెలలో చేసేవి చూడండి. ఆకుకూరలు, భాద్రపదం రోజు పెరుగు, ఆశ్వయుజంలో పాలు, కార్తీకంలో పప్పు దినుసులు 4 నెలల పాటు వ్రతం చేస్తూ ఇవి విడువలేని వారు ఒక్క శ్రావణ మాసంలో ఈ 4 వస్తువులు విడిచి వ్రతం ఆచరిస్తే చాతుర్మాస్య వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ మాస విధుల గురించి సంక్షేపంగా నీకు చెప్పాను. విస్తారంగా చెప్పాలంటే 100ల కొద్ది సంవత్సరాలైనా కూడా సరిపోదు. నీ ప్రీతికై లేదా హరిప్రీతికై శ్రావణ మాస వ్రతాన్ని ఆచరించాలి. పరమార్థంగా చూస్తే మా ఇద్దరికీ భేదం లేదు. ఆ ఇరువురి మధ్య భేదం చూసిన వారు నరకాన్ని పొందుతారు. సనత్కుమార, శ్రావణ మాసంలో ఆయా ధర్మాలను ఆచరించు. స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహత్యమునందు 2వ అధ్యాయాన్ని వివరించడం జరిగినది. అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనం 3వ భాగాన్ని వింటాము. నమస్తే.